స్వాతి ఆర్ట్స్ క్రియేషన్స్ గిరిరాజ్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకు అంటే స్వాతి ఆర్ట్స్ క్రియేషన్ సంస్థ స్థాపించి ఎన్నో ఏళ్లుగా నియర్లీ 29 ఇయర్స్గా ఎంతోమంది కళాకారులకి, వృద్ధ కళాకారులకి, అలాగే కళ్ళు లేని వారికి, పేద విద్యార్థులకి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, కళాకారులని బంగారు నందులతో సత్కరిస్తూ, వారిని గౌరవిస్తూ ఇన్నేళ్లుగా కొనసాగిస్తూ మా అందరికీ ఎంతో ఆత్మీయులుగా ఇంతింతై వటుడింతై అని ఎంతో ఎదిగిన మా గిరిరాజ్ గారు ఈ ఏడాది 30th యానివర్సరీని సత్యసాయి నిగమాగంలో 26th అక్టోబర్ నాడు సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి మేమందరం విచ్చేసి బంగారు నందుల్ని స్వీకరించబోతున్నాం. మరి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న వారు శతాబ్ది టౌన్షిప్ శ్రీనివాస్ గారు, అలాగే వాకృతి ఇన్ఫ్రా శేష్ కుమార్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలండి. స్వాతి ఆర్ట్ క్రియేషన్ వారికి నా ధన్యవాదములండి. నేను ఒక చిన్న ఆర్టిస్ట్ అండి. నన్ను గుర్తించి నాకు ఒక అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉందండి. కేవై గిరిరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇలాంటి ఫంక్షన్లు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గిరి సార్. హాయ్ అండి. ప్రతిభను గుర్తించి వారికి అవార్డులు ప్రకటించి మన ప్రెస్టీజియస్ సంస్థ స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ వారు అందిస్తున్నటువంటి 30వ గోల్డెన్ స్క్రీన్ టీవీ అవార్డ్స్, గోల్డెన్ నంది అవార్డ్స్ అండి. మరి ఈ యొక్క ఫంక్షన్ ఎప్పుడు ఏంటి అనుకుంటారా? ఈ నెల 26వ తారీఖున, అంటే అక్టోబర్ 26వ తారీఖున సాయంత్రం 4 గంటలకు సత్యసాయి నిగమాగమంలో మరి అత్యద్భుతమైన అంగరంగ వైభవంగా రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు అందరి నడుమ మీ అందరి హర్షధ్వానాల మధ్య నటుడుగా నన్ను కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గోల్డెన్ నంది అవార్డుకి సెలెక్ట్ చేశారండి. మరి సెలెక్ట్ చేసినందుకు ముఖ్యంగా స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ అధినేత, ఫౌండర్ చైర్మన్ శ్రీ కేవై గిరిరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నేను ఆ రోజు వస్తున్నాను, మీరు అందరూ కూడా రండి, కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి, మంచి జోష్లో ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఆ రోజు అక్కడ కలుద్దాం. ఓకేనా? స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ 30th టీవీ స్క్రీన్ అవార్డ్స్, గోల్డెన్ నంది అవార్డ్స్కి ఇచ్చేస్తున్నటువంటి 50 మంది ప్రేక్షక దేవుళ్ళకి ఒక కళాకారుడుగా హృదయపూర్వక కళావందన తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. గిరిరాజు గారు మరోసారి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు అంతేకాదు ఎంతోమందికి, పేదవారికి, వికలాంగులకి, లేని వారికి మీరు చేస్తున్న దయనీయమైన సేవ ఏదైతే ఉందో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు ఇంకా విరాజిల్లే స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 50 నుంచి 100 మంది వరకు కూడా ఆ రోజున ఆర్థిక సాయం పొందడానికి కొంతమంది వస్తున్నారండి. మీరందరూ కూడా రండి, ఇచ్చేయండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మీ ఆకెళ్ళ గోపాలకృష్ణ. హలో ఎవ్రీవన్, నేను మీ జ్యోత్స్న. నేను మీకు ఆర్టిస్ట్గా, ఇన్ఫ్లుయెన్సర్గా తెలుసు, రైట్? ఎస్. సో నేనైతే వచ్చేస్తున్నాను శ్రీ సత్యసాయి నిగమం శ్రీనగర్ కాలనీలో అక్టోబర్ 26న. ఎందుకు అనుకుంటున్నారా? స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ ఓనర్ అండ్ చైర్మన్ అయిన కేవై గిరిరాజు గారు 30 ఇయర్స్గా ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి అండ్ ఆర్టిస్ట్కి అవార్డ్స్ అనేది అందజేస్తున్నారు. సో అలాగే ఈ ఇయర్ కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, ఇన్ఫ్లుయెన్సర్కి ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కేవై గిరిరాజు గారు, మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకంటే చాలా మంది పేద విద్యార్థులకి, కళ్ళు లేని వాళ్ళకి చాలా సాయం చేస్తున్నారు. యు ఆర్ వెరీ గ్రేట్ సార్. అండ్ ఇంత పెద్ద ఈవెంట్కి స్పాన్సర్స్ ఉండాలి కదా. మన శతాబ్ది టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ఓనర్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు, దాంతోపాటు వాకృతి ఇన్ఫ్రా ఓనర్ అయిన శేష్ కుమార్ గారు సో ఈ ఈవెంట్కి స్పాన్సర్స్గా నిలిచారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకా లేట్ చేయకుండా మీరు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మార్క్ యువర్ క్యాలెండర్, October 26th. Do not miss it. నేను డాక్టర్ కల్పనా ప్రసాద్ అండి, సింగర్ కమ్ జబర్దస్త్ ఆర్టిస్ట్ అండి. చాలా సినిమాల్లో చేశాను, మీకు అందరికీ పరిచయమే. సో ఇంకోటి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీ అందరికీ పరిచయమే. నా యూట్యూబ్ ఛానల్ మీకు తెలిసే ఉంటుంది, Choice Express 2444. సో ఇక్కడికి విషయానికి ఏంటంటే, ఈ నెల 26వ తారీఖున జరిగేటువంటి అవార్డు ఫంక్షన్స్లో, అదేనండి మన కేవై గిరిరాజు గారు స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి ఎంతోమందికి వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇచ్చినటువంటి అవార్డులలో నాకు కూడా అవార్డు వచ్చిందండి. సో ఆయన ఏది ఇచ్చినా కూడా చాలా గ్రేట్గా ఉంటుంది. అదేవిధంగా ఆయన ఎందుకు అవార్డులు ఇస్తారంటే, ఆ అవార్డుల ద్వారా వచ్చినటువంటి మనీని ఆయన పేద ప్రజలకు, అలాగే కొంచెం అంగవైకల్యం కల వాళ్ళకి, ప్రతిభావంతులకి, ఇలాంటి వాళ్ళకి అందరికి కూడా ఆయన ఇస్తూ ఉంటారు. సో దాంట్లో నేను కూడా పాలు పంచుకుంటున్నాను, మీరు కూడా పాలు పంచుకోండి. అంతో ఇంతో తులమో ఫలమో మన వంతు సహాయము ఆయనకు అందిద్దాం.
మరి నాకంటే ఎక్కువ స్తోమత మీకు ఏమైనా ఉంటే కనుక మీ లెవెల్లో మీరు కొంచెం సహాయం చేస్తారని చెప్తూ 26వ తారీఖున మనము అవార్డు ఫంక్షన్లో కలుద్దాం. సో అంతవరకు ఇంకో చిన్న రిక్వెస్ట్, నేను సింగర్ అన్నాను కదా, కస్తూరి ప్రతిమగా ఉదయించి అనే సాంగ్ పాడానండి. మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, వీడియోస్లోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నేను మీ నిక్షిత. 30 ఇయర్స్ నుంచి స్వాతి ఆర్ట్స్ క్రియేషన్స్ వాళ్ళు కేవై గిరిరాజు గారు వాళ్ళ చేతుల మీదుగా మనకి అవార్డులు అందిస్తున్నారు. ఈసారి 26 అక్టోబర్ను కూడా శ్రీ సత్యసాయి నిగమాలో మళ్ళీ వాళ్ళు అవార్డులు ఇస్తున్నారు. మీరు కూడా రండి. మీరందరూ లేకుండా మన ఈవెంట్ ఎలా సాగుతుంది? మీరందరూ కూడా వచ్చి మన ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ కేవై గిరిరాజు గారు ఫర్ గివింగ్ మీ గోల్డెన్ నంది అవార్డ్.